హాయ్, వెల్కమ్ టు బిందు తేజ యూట్యూబ్ ఛానల్. మేము విజయవాడ వెళ్ళాం. అక్కడ జరిగిన ప్రతి మూమెంట్ మీతో షేర్ చేసుకుంటాను. మా శాన్వికి పుట్టుతలు తీయించి అలాగే అక్కడ ఒక మాల్ పీవీపీ మాల్కి వెళ్ళాం. ఆ ట్రిప్ మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గో టు ద వీడియో. టెంపుల్ దగ్గరలోనే ఉంది. ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళాం. శాన్వికి కింద గుండు తీపించేసి వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోబెట్టి ఇంకా అక్కడనే బాత్ ఇవన్నీ చేసేసి శాన్వికి చేపించేసి శాన్వి ఆ వాటర్ స్నానము ఇవన్నీ చేసిన వెంటనే ఇంకా పడుకునిపోయింది. వ్యూ మొత్తం షూట్ చేయలేకపోయాను, బట్ కొంచెం అయితే తీసాను. కింద నుంచి పైకి వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్గానే ఉంటాయి. అక్కడ ఎనీ టైం ఉంటాయి. ఎవ్రీ 10 minutesకి బస్సెస్ ఉంటున్నాయి, పర్వాలేదు. పైనుంచి కిందకి కూడా బస్సెస్ చాలా అవైలబుల్గానే ఉన్నాయి. కొత్త వాళ్ళతో ఇబ్బందే ఉండదు. శాన్వి విజయవాడలో అయితే మంచిగా వేడిలో కూడా బాగా మంచిగా పడుకునేది. అసలు ఇది అంబేద్కర్ స్టాట్యూ. కింద పాప ఉండేది చైత్ర సాయి, ఆమెతో అయితే బాగా ఆడుకునేది. అసలు వీళ్ళిద్దరు అల్లరి అయితే తట్టుకోలేకపోయేవాళ్ళం మేమైతే అసలు. శాన్వి కన్నా 1 year పెద్ద, బట్ శాన్వి అయితే బాగా కొట్టేసింది ఆ పాపని. నేను ఎక్కడికైనా శాన్వి కోసం ఒక 2-3 టాయ్స్ అయితే క్యారీ చేస్తాను, ఎందుకంటే కంపల్సరీ అడుగుతుంది. మళ్ళీ ఆమెవని చెప్పి ఇంకెవ్వరికి ఇవ్వదు కూడా, ఆమె దగ్గరే ఉంచుకుంటుంది, ఆడుకుంటుంది. వేరే వాళ్ళకైతే ఇవ్వదు. వాళ్ళ మావయ్య అంటే మా అన్నయ్య శాన్విది మా అన్నయ్యతో కూడా బాగా ఆడుకునేది. ఇంకా బెంగళూరు నుంచి ఇంకా ఆ రోజే వచ్చారు అయినా సరే వదిలిపెట్టలేదు. కొత్త పర్సన్ అయినా కానీ ఈజీగా వెళ్ళిపోతుంది, ఎత్తుకోలే కానీ ఇంకా వెళ్ళిపోతుంది. నైట్ 12 అవుతుంది. మేము రిటర్న్ విజయనగరం వస్తున్నాం. మా అన్నయ్య స్టేషన్కి వచ్చి డ్రాప్ చేశారు, ట్రైన్ ఎక్కించారు నన్ను శాన్విని. శాన్వి నైట్ అంతా ట్రైన్లో మార్నింగ్ వరకు ఎలా ఉంటుందేమో విజయనగరం వచ్చే వరకు అని చాలా భయం వేసేది. బట్ చూసారా 7:15 అవుతుంది టైం, మంచిగా పడుకుంది, లేవనే లేదు. ఒకసారి లేచింది, మళ్ళీ పడుకునిపోయింది. అలా ఆడుకునే ఉంది. విండో దగ్గర సీట్ ఉండేసరికి లోవర్ బెర్త్ అనమాట. మేము కిందకి దిగిపోయాము. యాక్చువల్లీ నాకు అప్పర్ వచ్చింది, తర్వాత ఖాళీ అయ్యేసరికి లోవర్ కిందకి దిగిపోయాను.
దిగిపోయేసరికి ఇంకా షాన్వి అయితే వదిలిపెట్టలేదు. మొత్తం వ్యూ మొత్తం అలా చూస్తూనే ఉండేది, చూసుకునేది. అక్కడ విండోని అలా కొట్టి ఎంజాయ్ చేసేది బాగా. నేనైతే చాలా భయపడ్డాను, అంటే పాపతో ఎలా ట్రావెల్ చేయగలుగుతానో లేదో అని భయం వేసేది అనమాట. 9 months బేబీ కదా, కొంచెం సింగిల్గా రావాలంటే భయం వేస్తుంది. కానీ అట్లనే బాగానే తినేసింది. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసరికి ఫ్రెష్గా రెడీ చేస్తాను. మా విజయనగరం వచ్చేసింది, ఇంకా రెడీ టు ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ట్రైన్ దిగిపోతున్నాము. ఇంకా ట్రైన్ దిగిన తర్వాత కూడా ఏం చేసింది, రావే రావే అనగా ఒక 3 days ఏమో మా హస్బెండ్. రావా శాన్వి. Thank you for watching my cute video with my daughter Shanvika.